బిలాము జీవితంలో కూడా మరి మనం గమనించగలం. బిలాము దేవుని ప్రవక్త. ఎవరైతే బాలాకు అనేటువంటి రాజు, ఇదిగో నీ దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను నువ్వు శపించు అని అన్నప్పుడు, ఇదిగో నేను డబ్బులు ఇస్తాను, నీకు కావలసినటువంటి అవసరాలు తీరుస్తాను, నేను ఒక ఉన్నతమైన స్థితిలో నేను పెడతాను, నువ్వైతే ఏం చేయాలి, ఆ ప్రజలను నువ్వు శపించాలి అని అన్నప్పుడు మొదట కొద్దిగా భయపడ్డాడు. ఆ తర్వాత ఆ యొక్క సొమ్ము మీద ఆశ పుట్టింది. ఇదిగో ఆ ప్రజలను శపించడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి తాను గాడిద పైన ఎక్కి వెళుతూ ఉన్నాడు. అక్కడ దేవుని దూత అడ్డగిస్తూ ఉంది. 2-3 సార్లు అడ్డగించింది. గాడిద అటు ఇటు కింద పడేసింది. ఎవరిని? బిలామును. అది గమనించట్లేదు. ఇక ఆ గాడిదను చెడామడా కొట్టేశాడు. ఇక దేవుడే ఆ గాడిదకు నోరిచ్చేశాడు. నువ్వు నన్ను ఎందుకు బాధిస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు వేధిస్తున్నావు అని అన్నప్పుడు దేవుడే తర్వాత మాట్లాడాడు. నీవు పొరపాటు చేస్తున్నావు బిలాము, తప్పు చేస్తున్నావు బిలాము అని చెప్పి, ఇదిగో ఒక దినాన అతను నష్టపోయేలా చూశాడు. చూడండి, ఆ ఒక్క మాట చూసుకొని మనము ముందుకెళ్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యం మనం గమనించినట్లయితే, బిలాము ఖడ్గముతో చంపబడ్డాడు. బిలాము ఖడ్గముతో చంపబడ్డాడు. కారణం ధనాపేక్ష. దేవుని ప్రజలనే శపించాలి అని వ్యతిరేకంగా దేవునికి మరి తాను ముందుకు వెళ్ళాడు. చివరికి ఖడ్గము చేత చంపబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. జాగ్రత్త. ఈ ధనాన్ని ఆపేక్షించి చాలామంది ఈ లోకములో విశ్వాసము నుండి తొలగిపోయారు, తమను తాము పొడుచుకున్నారు. ఇదిగో భయంకరంగా ఏ విధంగా అయితే మొట్టమొదటిగా మనం చూసామో, ఆ ఆకాను అనేటువంటి వ్యక్తి కాల్చివేయబడ్డాడు, తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. రెండవదిగా బిలాము కూడా ఆ ఖడ్గము చేత చంపబడ్డాడు. మూడవ వ్యక్తి గెహాజీ తన జీవితంలో కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. మరి గమనిద్దాం, ఈరోజు మనతో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తి యూదా యేసు ప్రభువును 30 వెండి నాణ్యాలకు అప్పగించి చివరికి ఏమయ్యాడు? వెళ్ళి ఊరి పెట్టుకున్నాడు. ఆలోచన చేద్దాం. మరి ధనము ఎంతగా మనల్ని నాశనం చేస్తుంది, ధనాపేక్ష మనల్ని ఎంతగా ఇబ్బంది పెడుతుంది, ధనాపేక్ష మన జీవితంలో మనల్ని ఎంతగా నష్టపరుస్తుందో ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి చెప్పేటువంటి మాట, విగ్రహారాధన అయినా ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష అనేది ఏంటంట? ఒక విగ్రహ ఆరాధన. నువ్వు విగ్రహ ఆరాధన చేస్తున్నట్లే ధనాన్నే ప్రధానమైనదిగా ఎంచటం అనేది విగ్రహారాధనతో సమానం. మన జీవితాల్లో డబ్బు ఉండకూడదు అని నేను చెప్పను. మనకు డబ్బు అవసరమే, డబ్బు లేకుండా మనము బ్రతకలేం, నిజమే. కానీ మరి ఆ డబ్బు మరి ఎలా ఆశించాలి, ఏ విధంగా పొందుకోవాలి, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా దాన్ని మనము ఖర్చు చేసేటువంటి జ్ఞానము మనకు అవసరం. అంతేకాని ఎట్లా పడితే అట్లా నేను సంపాదిస్తాను, ఏ విధంగా పడితే ఆ విధంగా నేను సంపాదిస్తాను, ఇదిగో ఎవరిని కొట్టైనా సంపాదిస్తాను, ఎవరిని తొక్కైనా సంపాదిస్తాను, అది దేవునికి ఇష్టం ఉండదు. అవినీతితో సంపాదించేటువంటి ధనము నీకు ప్రమాదము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు చాలామంది మరి సంఘములో కూడా ఉన్నారు. చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును ఆపేక్షించువాడు కాక.
ఎలా ఉండాలి? దుర్లాభాన్ని ఆపేక్షించకూడదు, దుర్లాభముతో మనము ఉండకూడదు అని సంఘ పెద్దలలో కూడా మాట్లాడుతున్నాడు. ధనాన్ని ఏమాత్రము దుర్వినియోగము చేసేటువంటి వారు గనక ఉంటే అది తప్పే, అది పాపమే, దాని వల్ల నీకు నష్టమే, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో ధనాపేక్ష ఎంత భయంకరమైనటువంటి ప్రమాదమో, అది ఎంతటి భయంకరమైన విగ్రహారాధనను మనం గమనించాలి. లూకాసు వార్త 16వ అధ్యాయానికి వద్దాం. దేవుడు మీ హృదయములను ఎరుగును. పరిశీలితో చెబుతున్నటువంటి మాట. మనము ఏ విధంగా ఉన్నాము ఈరోజు? మరి ధన సంపాదనే జీవిత పరమార్థంగా భావించేటువంటి వారికి మంచి చెడులు ఏమాత్రము పట్టవు, న్యాయాలు ధర్మాలు పట్టవు. ఏదో ఒకటి చేసి నేను సంపాదించాలి అనేటువంటి ఆలోచనే తప్ప ఇంకా మిగతాది ఏది ఉండదు. మరి మనం కూడా ఆ విధంగా ఉన్నామా? ఇక్కడ నిలిచినటువంటి వారిలో మనం కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నామా? మనం కూడా అలాంటి ధన సంపాదన కొరకు పరిగెడుతున్నామా? అవినీతి కోసం మనం పరిగెడుతున్నామా? మరి ఈరోజు మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి సమయము మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 17వ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇదిగో వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు. చనిపోయినప్పుడు మనం ఏమి కూడా తీసుకొని పోలేం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో బ్రతికిన కొన్నాళ్ళైనా మనము మంచి మానవత్వంతో, ఇదిగో అతడు వచ్చిన ప్రకారమే మరలా పోవును అని ఉంటుంది ప్రసంగి గ్రంథంలో. కాబట్టి బ్రతికిన కొన్నాళ్ళైనా మనము జాగ్రత్త కలిగి మరి ధనాపేక్ష అనేటువంటి విగ్రహారాధన మనము వదిలి జాగ్రత్త కలిగి ఉండాలి. నిజంగా మనము ఎంతటి విభూదిలో పొరలాడినా ఎంత పడుతుంది? నీకు అంటినంతే అంటుతుంది, కానీ మరి ఎక్కువ నీకు ఏమాత్రము అంటదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఏది ఉత్తమమైనదో మనము దాన్ని గ్రహించాలి. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనానికి వచ్చి మనము కొన్ని విషయాలు చూసుకొని ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీయూ పొందలేరుడు. ఎందుకంటే మనకు పరలోకము నుండి అనుగ్రహింపబడాలి తప్ప ఏమాత్రము ఏది కూడా మనము పొందుకోలేము అన్న విషయాన్ని మనము గమనించాలి. అందుకోసము ధనాపేక్షినటువంటి విగ్రహారాధన మనం ఏం చేయాలి? చంపివేయాలి. ప్రభువును మనము వెంబడించాలి. అందుకోసం మనము ధనాపేక్ష లేని వారమై ఉండాలి. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఎలా ఉండాలి? తృప్తి పొంది ఉండాలి. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో ఎవరైతే తృప్తి కలిగి జీవిస్తారో వాళ్ళు మాత్రమే సంతృప్తి చెందేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి దుఃఖము రాదు, వాళ్ళ దగ్గరికి బాధలు రావు, వాళ్ళ దగ్గరికి అసమాధానము రాదు, వాళ్లకు ఏడుపు ఉండదు. ఎప్పుడు కూడా సంతోషమే, ఎప్పుడు కూడా ఆనందమే. కలిగిన దానిలో తృప్తి కలిగి జీవించినటువంటి వాళ్ళ జీవితంలో నిజమైన సంతోషం ఉంటుంది, నిజమైన ఆనందం ఉంటుంది, నిజమైనటువంటి దేవుని యొక్క సంపూర్ణమైన సంతోషం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము జాగ్రత్త కలిగి ఈ కోరికలు తీరేదాకా మనకు నిద్ర పట్టదు. కాబట్టి ఈ కోరికలను మనము అణుచుకునేటువంటి వారముగా ధనాపేక్ష లేకుండా జాగ్రత్త కలిగి జీవిద్దామని ఈరోజు మనము ఈ మాటల చేత హెచ్చరించబడుతున్నాం. అందుకోసమే పౌలు గారు తిమోతితో హెచ్చరిస్తున్నటువంటి మాట, ఇదిగో ఈ అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములో ధనాపేక్ష మనుషులను పట్టి పీడిస్తుంది. జాగ్రత్త తిమోతి, అట్టి వారికి నీవు ఏం కావాలి? విముఖుడవు కమ్ము, పారిపో, వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో. అటువంటి ఆశ నీకు పుడితే ఏమాత్రము నీ దగ్గరికి దానిని రానివ్వకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా ఈ సమయంలో ఆ రీతిగా ధనాపేక్ష లేని వారమై
ధనాపేక్ష అనేటువంటి విగ్రహారాధనను మనం చంపివేసి ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని గుర్తించి ఈ వాస్తవాన్ని మనము గుర్తిరిగి ధనము కోసము పరిగెత్తకుండా, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుండా, నీకెంత అవసరమో కలిగిన దాంట్లో నువ్వు తృప్తి పొంది ఉంటే అది ఎంత నీకు సంతోషకరమో అది గుర్తించి నీ జీవితంలో నీవును నీ ఇంటి వారును దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుని మాటల చేత హెచ్చరించబడుతుండగా, మరి డబ్బు లేకుండా మేము ఎలా బ్రతకగలం, డబ్బు మాకు కావాలి కదా అని అంటే నీతిగా సంపాదించు. ఏ విధంగా మరి ప్రభువు మనతో అన్నాడు, ముందు నా నీతిని నా రాజ్యమును వెదకుడి, అప్పుడు మీకేమి కావాలో అడగండి నేనిస్తా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే మరి ఎక్కువగా నేను ఇస్తా. అంతేకాదు ఇదిగో నీకు దాచబడిన ధనాన్నే ఇస్తా, మరుగై ఉన్న ధనాన్నే నేను ఇస్తా. దైవికంగా పొందుకుంటే అది ఎంతటి అద్భుతంగా ఉంటుందంటే, అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందంటే మన జీవితంలో నిజమైన సంతోషాన్ని అక్కడ పొందుకోగలుగుతాం. మోసము చేసి మనము సంపాదిస్తే ఆ సంపాదన మన ఊపిరి లాంటిది, జాగ్రత్త. మోసము చేసి తెచ్చుకున్న ధనము ఊపిరితో సమానమట, జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనము సరిచేసుకుందాం. ఒకవేళ మనము అలాంటి ధనాపేక్ష కలిగి ఉంటే, అలాంటి స్వార్థపూరితమైనటువంటి మరి ఆలోచనలు కలిగి ఉంటే మనల్ని మనము సరిదిద్దుకొని దేవునికి అప్పగించుకొని, ప్రభువా ఈ దినము నుండి నేను నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుతాను, నీ వల్ల నేను జీవించడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను నీకు అప్పగించుకుంటానని చెప్పి మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అటి కృప, అటి భాగ్యము, అటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. అందరం ఈ సమయంలో దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉండగా, ఒకవేళ మనము ధనాపేక్ష కలిగినటువంటి వారముగా ఉంటే అటువంటి అవలక్షణాన్ని మనము మనలో నుండి తొలగించుకొని మంచి లక్షణం, ఇదిగో క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారముగా, ఇదిగో మన జీవితంలో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి వారముగా ఉండే విధంగా ప్రభు యొక్క సహాయాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనము అర్థిద్దాం, ప్రార్థిద్దాం. ఇదిగో ప్రభువా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నాకు దయచేయి, క్రీస్తు యేసు సారూప్యములోనికి నన్ను మలుచు అని మనము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి కాలములో ధనాపేక్ష కలిగినటువంటి వారు, ఇదిగో నాయన, ఎంతమంది వారు తమను తాము పడుచుకొని విశ్వాసము నుండి తొలగిపోయి నాశనమవుతున్నారు. ఇదిగో మాకు సూటిగా, ఇదిగో నాయన స్పష్టంగా మీరు మాట్లాడారు. ఏ రీతిగా ఆకాను తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ధనాపేక్షతో నాశనం చేసుకున్నాడు. బిలాము ఏ విధంగా ప్రవక్త అయ్యుండి, ఇదిగో నాయన శపింపకూడదు అన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను శపించాలని ఆ యొక్క సొమ్మును ఆశించి ఖడ్గము చేత చంపబడ్డాడు. ఇదిగో ఏ రీతిగా తన జీవితంలో నాయన గిహాజీ ధనాన్ని ఆశించి కోరి కష్టాన్ని, ఆ రోగాన్ని కొని తెచ్చుకున్నాడు. యూదా యేసు ప్రభు వారినే అమ్మి నాయన ఒల్లి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఇవన్నీ కూడా మాకు దృష్టాంతములుగా మాకు మీరు చూపించినందుకు మీకు స్తోత్రాలు. యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకై వీటిని మీరు మాకు వ్రాయించారు. మేము వాటిని గ్రహించి మా హృదయాలు మార్చుకొని, ఒకవేళ మాలో ఇటువంటి పాపము ఉంటే, ఈ ధనాపేక్ష అనేటువంటి విగ్రహారాధన ఉంటే చంపివేసి తండ్రి మీ నీతిని, మీ రాజ్యమును వెతికేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించుమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా తండ్రి విన్న మాటలు హృదయములో నూరంతలుగా ఫలింపచేయమని వేడుకుంటూ, మా యందు మీ మాటలు మీ యందు మేము నిలిచుండులాగున తండ్రి నూరంతలుగా మేము ఫలించున్నట్లు, నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా మేము జీవించున్నట్లు, చేయనదంతయు సఫలమవునట్లు మీ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయమని, మహిమ పొందమని ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి కూడి చేరి వచ్చిన ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆశీర్వాదకరంగా అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.